సార్ రాఘవరెడ్డి సినిమా? చాలా బాగుందమ్మా. ఏం నచ్చింది సార్ సినిమా? స్టోరీ చాలా బాగుంది అండ్ టేకింగ్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. సస్పెన్స్ అంతా బాగుంది. ఎంజాయ్ చేశారా? చాలా బాగా ఎంజాయ్ చేసాం. హైలైట్ సీన్ అంటే ఏం చెప్తారు సార్ సినిమాలో? హైలైట్ సీన్ అంటే అంతా బాగుంది. సినిమా అంతా బాగుంది. అన్నీ కామెడీ కానీ అన్నీ బాగున్నాయి. సార్ ఎలా ఉంది సార్ రాఘవరెడ్డి సినిమా? చాలా బాగుంది. కామెడీ బాగుంది, ఫైట్స్ కానీ అన్నీ బాగున్నాయి. చాలా గొప్పగా ఉంది. ఆడియన్స్ చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది సినిమా. మేడం రాఘవరెడ్డి చాలా బాగుందండి. ఆ మూవీలో మీకు హైలైట్ సీన్స్ ఏమన్నా? తండ్రి కూతురు సెంటిమెంట్ బాగుంది. సార్ యాక్టింగ్ ఎలా? చాలా బాగుందండి. ఎమోషన్స్ అన్ని చాలా బాగా పండించారు సారు. నందిత శ్వేత గారు యాక్టింగ్ బాగా చేశారండి. రాశి గారు కమ్బ్యాక్ అనుకోవచ్చు ఈ మూవీతో. డెఫినెట్గా అండి. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైరెక్షన్ వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్, డైరెక్షన్ చాలా బాగుందండి. అన్నీ ఉన్నాయి, డైలాగ్స్ చాలా బాగున్నాయి. సార్ ఈ మూవీతో ఒక బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారనుకోవచ్చా? ఏమండి, డైరెక్టర్ గారు ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారనుకోవచ్చా? అనుకోవచ్చండి. ఆ హీరోకి అంతే అండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుందండి. థియేటర్ చాలా బాగుంది. అన్న ఇప్పుడే చూసిన రాఘవరెడ్డి సినిమా చాలా అంటే చాలా బాగుంది. యూత్కి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది అన్న. అసలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అసలు మామూలుగా లేదు. ఈ సినిమా గురించి చెప్పాలంటే మాటలు కాదు అసలు. ఏదైనా చెప్తున్నా, ఇంత మంచి సినిమా అయితే ఇంతవరకు చూడలేదు. నిజంగా December 31st తర్వాత ఇంత మంచి సినిమా అంటే రాఘవరెడ్డి సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేస్తారు, ఎలాంటి డౌట్ లేదు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మన హీరో గారు ఉన్నారు అన్న, మామూలుగా చేయాలన్న, సూపర్ వండర్ఫుల్. నిజంగా సినిమా అంటే అరుపులు మామూలు అరుపులు కాదు. నిజంగా చాలా బాగుంది. అలాగే హీరోయిన్ మధ్య ఉన్న కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. అసలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటారు. అయ్యా సెంటిమెంట్ పెట్టిందే పేరు రాఘవరెడ్డి. ఏమన్నా యాక్టింగ్ అన్న, నీ యాక్టింగ్ చల్లకుండా అబ్బా 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 అబ్బా. యూత్ మాస్ క్లాస్ ఆడియన్స్కి మత్తెక్కిచ్చేసావు. చాలా అంటే చాలా బాగుంది. ఒక సినిమా గురించి చెప్పాలంటే ఆ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అద్భుతం, మరో లెవెల్ అనుకోవచ్చు. చాలా ఎనర్జీగా ఉందన్న. సినిమా చూసినంతసేపు అయితే ఇలా కూర్చోబెట్టేసి థియేటర్లో చాలా బాగుందన్న. అలాగే డ్రగ్స్ గురించి కూడా ఇంత అద్భుతంగా చూపిస్తాం మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే చాలా సినిమాలు వస్తాయని ఒక డ్రగ్స్ గురించి జెన్యున్ ఇంత అద్భుతంగా చూపించడం అనేది చాలా బాగుంది. అసలు కాలేజీ యూత్ ఎలా చెడిపోతారు, అసలు డ్రగ్స్ అంటే ఏంటి అనేది అద్భుతంగా చూపించచ్చు. ఇంకో లెవెల్లో ఉంది. డైరెక్షన్ అయితే అల్టిమేట్ భయ్యా. అసలు డైరెక్షన్ అంటే ఇలా ఉండాలనుకున్నట్టుంది. సూపర్గా ఉంది. ఒక్కొక్క సీన్ చూస్తున్నంతసేపు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అల్టిమేట్గా చూపించేశారు. చాలా బాగుంది. అలాగే నందిత శ్వేత గారు అసలు ఏంటని మీ గ్లామర్తో పాటు మా హీరో మాస్ క్లాస్ మా దద్దరిల్లిపోయిందన్నమాట. అర్బుల థియేటర్లో చాలా బాగుంది బ్రదర్. ప్రతి ఒక్కరు ఏ సినిమాకి వెళ్ళాలి ఏంటి అని ఆలోచనలో ఉంటారు. రాఘవరెడ్డి సినిమా మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఎందుకంటే ఇంత అద్భుతమైన సినిమా మిస్ అయితే మీ లైఫ్లో ఏదో మిస్ అయినట్టుంటుంది, చిన్న కొరతలు ఉంటుంది. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. చాలా అద్భుతమైన సినిమా. థ్యాంక్ యూ సార్, ఒక మంచి సినిమా అందించారు. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.